మరియు ప్రపంచానికి వెలుగుతున్నటువంటి మన త్యాగరాజన సభ ఆధ్వర్యంలో ఈరోజు చక్కనటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మన వల్ల నందిని గారు చక్కని వేదిక ఏర్పాటు చేశారు. మన తెలుగు వారి అందరికీ కూడా ఉగాది అంటే ప్రతి లోగిలో కూడా ఎంతో ఆనందదాయకమైనటువంటి రోజు ఉగాది. అటువంటి ఉగాదిని పురస్కరించుకొని ఉగాది యొక్క చైతన్యాన్ని, ఉగాది వల్ల జరిగే ప్రకృతి మార్పులే కాకుండా సమాజ చైతన్యాన్ని కదిలించే రక్తము, శక్తి అక్షరానికి ఉంది కాబట్టిగా అందరి పౌరుల ద్వారా ఉగాది ద్వారా మనం సమాజానికి ఎటువంటి చైతన్యాన్ని, ఒక శక్తిని ఇస్తున్నాము. అలాంటి మీ అక్షరాలు అన్నీ కూడా ఇక్కడ ఒక కవితా గానంలో కొద్దిసేపట్లో నిర్వహించుకోబోతున్నాం. పరిశ్రమలని ముందుగా వినాని కార్యక్రమంలో కూచిపూడి కళాక్షేత్రం హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవార్డు గ్రహీత అందులో ప్రశాంత్ గారి శిష్య బృందం చేత నృత్య ప్రశ్న ముందుగా ఉంటుంది. ప్రశాంత్ గారిని మరియు వారి యొక్క శిష్య బృందాన్ని సభ వేడుకకు కావాల్సిందిగా కోరుతున్నాము. వారి యొక్క నృత్య ప్రశ్న ద్వారా మన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అందరూ కూడా మీరు మీ యొక్క కరకాల భావంతో అందరూ స్వాగతం పలకాలని కోరుతున్నాము. ఈరోజు కార్యక్రమాన్ని చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వియన్నా ట్రస్ట్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇప్పుడు ముందుగా చేసేటువంటి అంశం వినాయక పౌర్ణం. ఈ వినాయక పౌర్ణం మనకు విఘ్నాలు రాకుండా మొట్టమొదటిగా చేసేటువంటి ఈ ఐటమ్ వినాయక. కుమారి హరిప్రియ, కుమారి చందన, కుమారి సంజనచే ఈ నృత్యం కొనసాగించబోతుంది. ముందు గణపతితో ప్రారంభించినటువంటి ఈ నృత్య ప్రదర్శన పుష్పాంజలి జగన్మాతకు పుష్పాంజలి నృత్య ప్రదర్శన ద్వారా అర్పించడం జరిగింది. మనందరం కూడా ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా కానీ ఏది జరిగినా, ఏ శుభకార్యం జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా గణపతిని మనం పూజిస్తుంటాము, ఆరాధిస్తుంటాము. అటువంటి అందులో భాగంగానే ఇప్పుడు మూషిక వాహన నృత్య ప్రదర్శన కూడా ఇప్పుడు ప్రదర్శించబోతున్నారు. కళాకారులందరికీ కూడా మనం ప్రోత్సహించాలి. వారి ప్రదర్శన కాగానే మనందరం కూడా వారిని కళల ధ్వనితో మనం ఇంకా అభినందిస్తే వాళ్ళ చైతన్యం వస్తుంది, మనకు కూడా వారి చైతన్యం వస్తుంది, మనకు కూడా ఆరోగ్యాన్ని కూడా కాపాడుతున్నట్టుగా వారిని మనం ఇచ్చేటువంటి కళల ధ్వనే వారికి సన్మానంగా భావించాం. వారిని ముందు మన ప్రదర్శనకు సిద్ధంగా ఆహ్వానం పలుకుతున్నాం.
నవీన్ గారు విఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వారిని కూడా అభినందించారు. మనందరం కూడా నవీన్ గారు ఎక్కడ కూడా ఎవరిని కూడా ఏది ఆశించకుండా నగరంలో ఎక్కడ ఏ కార్యక్రమం అయినా కానీ చక్కగా తనదైన శైలిలో అందరినీ కలుపుకొని పోయి ఆ కార్యక్రమానికి ఒక వన్నీ తెచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో దిట్ట మన నవీన్ గారిని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇదే కళావేదిక పైన ఎంతో మంది కళాకారులకు సాహితీమూర్తులకు అందరికీ కూడా ఘన సన్మానాలు చేసినటువంటి కీర్తి వారిది. రవీంద్ర భారతిలో నగరంలో నలుమూల వివిధ కళావేదికల పైన వారు తన యొక్క ఆర్థిక సహాయాన్ని మరియు ఇతర సేవా కార్యక్రమాన్ని కూడా అందించినారు. గతంలో చూస్తున్నట్టయితే విపత్కరమైన పరిస్థితుల్లో ప్రజలు ఎవరు కూడా ఇంటి నుంచి బయటికి రాలేని యొక్క సందర్భంలో కూడా అదే మనందరికీ తెలిసిన మహమ్మారి కరోనా సమయంలో కూడా వారు నిత్యం కూడా వారి యొక్క వ్యాధి వేసుకొని పోయి చాలా మందికి ఆహారాన్ని అందించినారు. అంతేకాకుండా ఇంకా ఇతర కార్యక్రమాల్లో వారు సేవా నిమగ్నమై ఉన్నారు. దురదృష్టం వారిని కూడా కరోనా వెంటనే కానీ భగవంతునికి అనుగ్రహం వల్ల వారు జయించి ఈరోజు మన వేదిక ముందు మన ముందు కనబడుతున్నారు. వారికి ఆ యొక్క దైవానుగ్రహం వల్ల ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మనం కోరుకుందాము. మన యొక్క అందరి ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు కూడా నవీన్ గారికి వారి యొక్క కుటుంబానికి ఉండాలని మనందరం కూడా ప్రభుత్వం వేడుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మన సోదరుడు ప్రశాంత్ గారు ఇదే కార్యక్రమంలో గతంలో నవీన్ సార్ గారు ఏర్పడిన కార్యక్రమం కూడా ఇదే కళావేదిక పైన చక్కటి నృత్య ప్రదర్శన కూడా చేసి అందరి యొక్క ప్రశంసలు పొందుతున్నారు. మరియు ఈ రోజు వారి యొక్క శిక్షకణం చేత మన ముందు ఇటువంటి నయనాంతకరమైనటువంటి కార్యక్రమాన్ని కూడా ఎన్నో చేసినటువంటి గురువులకు మన ప్రశాంత్ గారిని కూడా అభినందిస్తూ మరో కార్యక్రమంలో మహాగణపతిని ముఖ్య రూపకాన్ని కూడా ఇప్పుడు ప్రదర్శించబోతున్నాను. ఈ కార్యక్రమం అనంతరం కవి సమ్మేళన కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా గమనించగలరు. చిన్నారని ఆశీర్వదిద్దాం. కూచిపూడిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. ఇంకా ముందు పిహెచ్డీ చేయాలనుకుంటే అంశంతో ఉన్నాను. మేము చాలా సంవత్సరాల నుంచి ఈ కూచిపూడి నృత్యాన్ని చేస్తూ అలాగే మా ఇన్స్టిట్యూషన్లో ఈ విద్యను చాలా మందికి బోధిస్తూ చాలా పెద్ద పెద్ద స్టేజ్లో కూడా వాళ్ళని చేయిస్తూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పేరును సంపాదించడం కోసం, తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి ఆ టాలెంట్ని వెలికి తీసి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని గుర్తింపజేయడం కోసం మేము తప్పింపజేస్తున్నాము. అలాగే మనం ఎంతోమంది నేర్చుకుంటాం, ఎంతోమంది చేస్తూ ఉంటాం. కానీ ఇటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్టేజీ సమకూర్చడం అనేటువంటి ఒక గొప్ప విషయం. అలాంటిది ఈ విఎన్ఆర్ ట్రస్ట్ అయినటువంటి బల్లం నవీన్ గారికి చాలా కృతజ్ఞతనే ఉంటాను. ఎందుకంటే ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాలు చాలా ఉన్నాయి. నేను రోజు చూస్తూ ఉంటాను ఆయన చేసేటువంటి కార్యక్రమాలు. అన్నదానం నుంచి చాలా అంటే చాలా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక ఏదైతే మనకు సాహితీ సంబంధించి, తర్వాత ఈ నృత్యానికి సంబంధించి, సంగీతానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మనమే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మనమే ఇవ్వాలి, వేరే వాళ్ళు ఇవ్వడం కాదు, మన నుంచే స్టార్ట్ అవ్వాలి అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొని ఆయన చేయడం అనేటువంటిది ఒక గొప్ప విషయం అనుకోవచ్చు. అలాగే నాకు ఒక చాలా మిరాకిల్ అనమాట. సార్లు చూస్తుంటే అలాగే వాళ్ళ అబ్బాయి కూడా అదే పాటలు నడుస్తున్నాడు. అది ఒక చాలా గొప్ప విషయం అనుకోవాలి. నాకైతే చాలా సంతోషం వేస్తుంది ఆ వాళ్ళిద్దరిని చూసినప్పుడల్లా. సో ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి విఎన్ఆర్ ట్రస్ట్ బల్లం నవీన్ సార్ గారికి మరి ఒక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎన్నెన్నో చేయాలి సార్. మేము ఇంకా ఎన్నో పాల్గొనాలి. మీ కార్యక్రమాలు, తర్వాత ఈ సేవ ఇంకా ముందుకు వెళ్ళి మీరు చాలా ఇంకా గొప్ప పేరును సంపాదించాలని కోరుకుంటున్నాను సార్. నమస్కారం.
జరిగినటువంటి త్యాగరాయ గ్రహణ సభ. ఈరోజు మనందరికీ కూడా తెలిసిన వ్యక్తి, అర్చక పౌరహిత్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారు సుపరిచితులు. నిత్యం కూడా దైవాన్ని స్మరిస్తూ సమాజ చైతన్యంలో వారి యొక్క క్రియాశీలక పాత్రను పోషిస్తూ అనేక మందికి అండదండగా ఉన్నటువంటి భాగ్యనగర అర్చక పురోహిత సంఘ అధ్యక్షులు శ్రీ గట్టు శ్రీనివాసరావు గారిని సవినయంగా వేదిక వైపు ఆహ్వానిస్తున్నాము. మనందరికీ పరిచయం లేని, అందరికీ సాహితీమూర్తులకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, తెలుగు భాష గురించి, తెలుగు భాష ఔన్నత్యం గురించి చక్కగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రతి కవి హృదయంలో కూడా తన స్థానాన్ని సంపాదించుకోండి మన మిత్రులు, సోదరులు, తెలుగు భాషా చైతన్య సమితి అధ్యక్షుడు వడేశాబు గారిని కూడా సవినయంగా ఆహ్వానిస్తున్నాము. వారి కార్యక్రమానికి వచ్చేసారు, బయట ఉన్నారు, వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. చేసిగా కోరుతున్నాము. డాక్టర్ వామన రాజరాజు జోషి గారు, వారిని కూడా సభావేదికకి ఆహ్వానిస్తున్నాము. వీరు కూడా చక్కటి సామాజిక చైతన్యాన్ని కలిగి మరియు అర్చక పురోగతి సంఘంలోని అనేక మందికి మన శ్రీనివాసరావు గారు వీరు కూడా ఎంతో సేవ చేస్తున్నారు. వారు కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలను అందరికీ కూడా ఆనందదాయకం. ఇటువంటి కార్యక్రమానికి ఈరోజు అసలు కథానాయకుడు మన డాక్టర్ బొల్ల నవీన్ గారు, వారిని కూడా సభావేదికకి రావాల్సిగా కోరుతున్నాము. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతినిత్యం కూడా అనేక సాహితీ మూర్తుల మధులను వెలుగుతూ ఎంతో జీవనం అందుకున్నటువంటి మన నవీన్ గారు ఈరోజు మనకు ఇచ్చేశారు. మన సోదరుడు, ఆత్మీయులు, తెలుగు భాషా చైతన్య సమితి అధ్యక్షుడు వడేశాబు గారు, వారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తున్న మన సోదరుడు వడేశాబు గారు మన భాషా సాంస్కృతిక శాఖ వారి యొక్క సౌజన్యంతో తెలుగు భాషా చైతన్యం యొక్క ఆధ్వర్యంలో కావ్య పరిమళాన్ని ప్రతినిత్యం కూడా ప్రతి వారం మనకు అనేక మరుగైనటువంటి చారిత్రక అంశాలన్నింటి కూడా అనుభవించినటువంటి వారి పేద మనకు అనేకటువంటి లోతైన సాహిత్యాన్ని అందింపజేస్తున్నటువంటి మన సోదరుడు వడేశాబు గారిని సౌజన్యంగా ఆహ్వానిస్తున్నాము. ఈరోజు కవి సమ్మేళనం కార్యక్రమం ఒక దాదాపుగా అరగంట పైన పడుతుంది. అయితే అప్పుడు ఉగాది కవి సమ్మేళనం అంటే జనాలు కొంచెం భయపడేవారు. ఎందుకంటే అది ఎటేటో కోకిల పూతలు ఎటేటో వెళ్ళిపోతూ ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా చాలా ఎక్స్పీరియన్స్ సంపాదించడం వల్ల కొంచెం క్లుప్తంగా రాయడం ఎక్కువ నేర్చుకున్నాను. నా కవితలు కూడా నేను క్లుప్తంగానే చెప్తాను. నేను మీ రామకృష్ణ చంద్రమౌళి. అందరికీ సంవత్సర శుభాకాంక్షలు. నా అంశము ఉగాది సందేశం. ప్రకృతి పరవశిస్తోంది. కోకిల పూతలు, వేపల పువ్వులు, మామిడి పూతలు, వసంత నవ్వులు. కోకిల పూతలు, వేపల పువ్వులు, మామిడి పూతలు, వసంత నవ్వులు. కొరతలు హైరాణ పడుతున్నారు. పచ్చటి గడపలు, కుంకుమ చుక్కలు, పువ్వుల దండలు, స్వాగత పలుకులు. పచ్చటి గడపలు, కుంకుమ చుక్కలు, పువ్వుల గడపలు, స్వాగత పలుకులు. బంధుమిత్రుల సందడి, అందరూ కలిసి సందడి కోరెను. ఎల్లరూ మెచ్చిరి పచ్చడి రుచులను. అందరూ కలిసిరి సందడి కోరెను. ఎల్లరూ మెచ్చిరి పచ్చడి రుచులను. మరి కవులో ఎదన ఊహలు, కవుల రాతలు, మదిన ఊసులు, కళాల సిరులు. ఎదన ఊహలు,
కవుల రాతలు, మదిన ఊసులు, కళాల సిరులు. ధన్యవాదాలు. చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ కవి సమ్మేళనం వచ్చిన కవి మిత్రులకు వేదికను అలంకరించిన శుభాకాంక్షలు. అభినందనలు. నా శీర్షిక పేరు జీవిత సమ్మేళనం. ఉగాది అంటే నక్షత్ర గమనం, ఆది అంటే సృష్టి, ఉగాది అంటే జంట, ఉత్తరాయణం దక్షిణాయనం అంట, సృష్టి జరిగింది ఆ రోజునంట. ఉగాదికి అదే ఉగాది. తెలుగు ప్రజల పండుగ ఉగాది మనకి ఎంతో ప్రీతికరమైనది. ప్రజలకి నూతన ఏడాది, నవ్య కార్యాలు తలపెట్టేది, నిర్వహించుకునేది. ఇంటికి మామిడి తోరణాలు, మంగళ వాయిద్యాలు, మన ఆహార్యం సాంప్రదాయాలు, కొత్త అల్లుళ్ళు కోడళ్ళు సజళ్ళు, మన సంస్కృతి ఆచారాలు ప్రపంచానికి తలమాలి. తీపి వగరు చేదు కలయికల పచ్చడి మన జీవిత గమనానికి అదొక దృఢ ముడి, అప్పుడే వికాసానికి వడి. ఉగాది పచ్చడి నోరూరించేది, నిత్యం చురుకుదనకు ఆరోగ్యం ఇచ్చేది. మాఘమాసం గోధుమల మాసం, మావి చిగుళ్ళు, మామిడి పిందెలు, వేప పువ్వుల సువాసనలు, ప్రకృతి పోయగాలతో వసంత మాసం మనకిచ్చెను ఆనందం పొందడం కోసం. వేప పువ్వులు గుత్తులుగా తెలిసే ముత్యాలు నేనందకరంగా, తోకిన మధురమైన స్వరాలు, కుహు రాగాలు. ఉగాదికి అదే సాదర స్వాగత గీతాలు. ఉగాది నాడే పంచాంగ శ్రవణం చెప్పుకునేది. కొత్త ఆలోచనలకు ఉగాది రోజునే శ్రీకారం, వ్యాపారాలకు కొత్త ఖాతాలు ఆరంభం. ఉగాది పండుగ మనకు సంరంభం, ఆరోగ్యానికి ఉగాది పచ్చడి శ్రేష్టకరం. కొత్త మట్టి కుండల్లో ఉగాది పచ్చడి, షడ్రుచుల సమ్మేళనం ఈ పచ్చడి. జీవిత సారానికి అవే అనేక కోరికలు, షడ్రుచుల సమ్మేళనమే జీవిత పాఠాలు. మన జాతకాలు, దేశ రాష్ట్ర జాతకాలు, ఆదాయాలు ఖర్చులు, గౌరవాలు అవమానాలు, జాతి ప్రగతికి గొప్పదనాలు, పంతుళ్ళు, వివిధ పంచాంగాలు కలిసి మన జీవిత నడవడికి ఒక గమనం. శిశిర ఋతువు, ఆకురాలు కాలము, ప్రకృతి రమణీయంగా ఉంటుంది. ఆశాంతం కోయిలలు పాటలు పాడే వేళ, మన మదిని పరవశించే ఆనంద వేళ. మాసములు ఋతుల ఔన్నత్యము, జీవితాలకు వికాసైన ఆదర్శం. ఈ ఉగాది పర్వతం జీవితానికి ఆలంబనం. గ్రహించాలి ఉగాది పండుగ విశిష్టతను, సాగాలి అన్వయించుకొని కొన్ని ముందుకు. అదే మానవీయతకు అదే చరితార్థం. ఈ అవకాశం పెద్దలందరికీ తెలుగు వత్సర యుగాది. రమ్ము రమ్ము శుభకృతు చేయించు మాతో శుభ కవాతు. రమ్ము రమ్ము శుభకృతు చేయించు మాతో శుభ కవాతు. వసంతం విచ్చుకుంది విధి బాలల సుగసులకి. వసంతం విచ్చుకుంది విధి బాలల సుగసులకి. కోయిలమ్మ పూజితాలు, పడుచు పిల్లల గీతాలు, షడ్రుచుల ఆరగింపులు, సకల కుటుంబాల సంతోషాలు. 60 వసంతాల ఆవల ఆగమనం ఆనందాల సంకేతం. అడిగడిగో ఆరాట ధీరుడు, సప్తవర్ణ శోభితుడు, సప్తాశ్వ సమాయత్తుడు స్వాగతిస్తున్నాడు. రావమ్మ శుభకృతు, రమ్ము రమ్ము శుభకృతు చేయించు మాతో శుభకవాతు. పెద్దలందరికీ పాదాభివందనలు. నా పేరు సుజాత కోటం. శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాదిని స్వాగతిస్తూ పిఎన్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే ఈ కవి సమ్మేళనంలో నా శీర్షిక యుగానికి ఆది. యుగానికి ఆదిగా వస్తూ తెలుగు వారి నూతన ఆశయాల అంకురార్పణతో శోభాయమానంతో శోభిల్లే నవ చైతన్య కీర్తి పండుగ ఉగాది. శిశిరం లాంటి చీకటి బతుకుల్లో వసంతంలా వెలుగులు విజృంపజేస్తూ పచ్చని తోరణాలతో, కోయిలమ్మల స్వరాగాలతో, ప్రకృతి రసభరిత కృంగొత్త హరిత వర్ణ శోభతో పరవశింపజేసే పండుగ ఉగాది. మధుర, ఆమ్ల, లవణ, కటు, తిక్త, కషాయ షడ్రుచుల సమ్మేళనంతో
కొత్త కడవలో మిళితమైన మంచి చెడుల కష్ట సుఖాలను తెలిపే సంయమన సందేశాత్మక ఉగాది పచ్చడితో ఊరించే నూతన పండుగ ఉగాది. చాంద్రమాన పంచాంగ శ్రవణంతో ద్వాదశ రాశుల జాతక ఫలాల ఊరించే ఆర్భాటాలతో శ్రీ శుభకృ సంవత్సర ఆగమనం సర్వ ప్రాణి కోటి సంరక్షణకు ధిక్కారమే సకల శుభాలనిచ్చే దేదీప్యమాన శుభకృ సంవత్సరం శుభదాయకం ఈ సంవత్సరం. పేరు పిళ్ళ వెంకటరమణమూర్తి, విశ్రాంత సంస్కృత అధ్యాపకుడిని విశాఖపట్నం బీవీకే కళాశాలలో. తెలుగు వెలుగు సాహిత్య వేదిక అనే సంస్థలో గౌరవ అధ్యక్షుడిగా విశాఖ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మా ప్రధాన కార్యదర్శి మోటూరు నారాయణరావు గారు కూడా సభలో ఉన్నారు. నా శీర్షిక స్వాగతము శుభాన్విత నూతన వత్సరం. స్వాగతము శుభాన్విత నూతన వత్సరం. ఓ శోభకృత వత్సరమా, స్వాగతం, శుభ స్వాగతం. స్వాగతము శుభాన్విత సమాగత నూతన వత్సరమా. సుకృతిగా మారాలి నీ శుభాగమనం. తెలుగు జాతి ఘనత తేజవిల్ల ఇంటింట అడుగిడుమ శుభ కళ్యాణి రాగాని. శ్రీప్లవ వెడుతోంటి శుభకృతను ఆహ్వానిస్తూ పచ్చని యవ్వన భారాన్ని మోస్తున్న వెనుపైన భూమి దేహం మీద తగిలిన గాయాలకు లేపనం రాసి శ్రీప్లవ వెడుతోంటి శోభకృతును ఆహ్వానిస్తూ పచ్చని యవ్వన భారాన్ని మోస్తున్న వెనుపైన భూమి దేహం మీద తగిలిన గాయాలకు లేపనం రాసి జనాన్ని కమ్మేసి కుమ్మేసిన ఘోర విపత్తు నుంచి రక్షించేందుకు సాయశక్తులా ప్రయత్నించింది. విపత్తులు, విషాదాలు, కడగండ్లు, విభజన రేఖలు దాటి కల్లోలం, విభత్సం, కన్నీటి వరదలు అధిగమించి కొత్త ఉగాది ఉదయిస్తున్న తరుణంలో పేరులోనే శుభాన్ని సూచించే నేను ఆహ్వానించడానికి ఆనందంగా ఉంది. విధి వైపరీత్యాలను ఎదిరించి ధైర్యం సడలనీక ముందుకు సాగినాము. మానవ తప్పిదాలు, మారణ హోమాలు రెచ్చిపోయినా ప్రేమించాము. అగ్ని మంటలను కల్పించే అధిక ధరలను భారమైన మోసినాము. మారని మనుష్యుల్ని, మార్పులేని సమాజాన్ని, ఎగిసిపడే కిరాతకాన్ని చూసి వగచాము. పాత సంవత్సరం ఏడిపించి వెళ్ళిపోతోంది. కొత్త సంవత్సరం నూతన ఆశల వెలుగు జిలుగులతో, బంగారు అనే ఊహలతో ఊరిస్తూ అడుగుతోంది. ఈ నవ వసంతంలో సరికొత్త ప్రపంచాన్ని కోరుకుంటున్న డిజిటల్ మయమై ధృతరాష్ట్ర కౌగిలిలో చిక్కి అనుబంధాలు వదిలి యంత్రంలా గడిపే జీవితాన్ని తృణీకరిస్తుంది. ఈ నవ వసంతంలో సరికొత్త ప్రపంచాన్ని కోరుకుంటున్న డిజిటల్ మయమై ధృతరాష్ట్ర కౌగిలిలో చిక్కి అనుబంధాలు వదిలి యంత్రంలా గడిపే జీవితాన్ని తృణీకరిస్తుంది. సాచిన చేతికి చేయి కలిపి పుష్పాలంకృత శోభిత మార్గాలలో, స్వాగత తోరణాల ఆమంత్రణాలతో, రత్న ఖచ్చిత ఉద్దీపన కవాటాల మెరుపులతో అలరారే మానవతావాదాన్ని కోరుకుంటుంది. స్వార్థమనేది ఇసుమంతైనా లేకుండా ఎంత ఎదిగినా ఒదిగి ఉండేలా, పరోపకారానికి చొరవగా చొచ్చుకుపోయేలా, పలు కాడితే పలు ఎదల అమృతం చిలిచేలా మానవతావాదంతో అందరం కదులుదాం. నవ చైతన్యంతో అడుగులేస్తాం. మనుషులుగానే ఉందాం. నేను, నాది, నా కోసం అనే సంకెళ్ల నుండి విడువడుదాం. మొక్కవోని ధైర్యమే భూషణమై అమరగా నవ్య సంవత్సరాన్ని స్వాగతిద్దాం. ధన్యవాదాలు.
చైత్ర సత్య పాడ్యమి ఉగాది. మనసుని పలకరించే మదయ మారుతం ఉగాది. తెలుగు వారి ప్రథమమైన పండుగ ఉగాది. తెలుగుంటి లోగిళ్లలో తొలగని తల్లు ఉగాది. కష్ట సుఖాల మాధుర్యాన్ని తెలిపే పండుగ ఉగాది. ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసే పండుగ ఉగాది. షడ్రుచుల సుగంధ సౌందర్య సమ్మేళనం ఉగాది. సంస్కృతి సాంప్రదాయాల సంగమం ఉగాది. ఆమని సొగసుల హరిత వర్ణ శోభితం ఉగాది. కోకిల కిలకిల రావాల సంగీతాలాపనం ఉగాది. మరుమల్లెల గుబారింపుల పరిమళ పరితం ఉగాది. గుండెల్లో ఆనంద క్షణాలను నింపే ఉషోదయం ఉగాది. నిరాశ నిస్పృహల పాలలోని ఆశలను చిగురింపచేసే పుష్పం ఉగాది. కాలమాన పరిస్థితులను తెలిపే భవిష్య శ్రవణం ఉగాది. విజయాలను ప్రసాదించే వార్షిక పర్వం ఉగాది. సకల మానవాళికి సంతోషాలను ఇచ్చే నందనవనం ఉగాది. నూతన చైతన్యాన్ని ఉత్సాహాన్ని అందించే వసంతం ఉగాది. ఈ జగతికే వన్నెలు తెచ్చే విలువ కలిగిన పర్వం ఉగాది. అందరికీ నమస్కారం. సోదరికి సాహితీ ప్రణామాలు. నా పేరు మోటూరు నారాయణరావు. తెలుగు వెలుగు సాహిత్య వేదిక ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ శ్రీలింగపల్లి, పటాన్చెరు, కుక్కపల్లి ప్రాంతాల్లో దాదాపు ఒక 20 సంవత్సరాలుగా సీనియర్ పాత్రికేయుడిగా పనిచేస్తున్నా. ఒక 5 సంవత్సరాలుగా సాహిత్య యజ్ఞంలో మా వంతు బాధ్యత నిర్వర్తనం జరుగుతుంది. ఈరోజు నా చిరు కవిత షట్రుచుల సమ్మేళనం ఉగాది. షట్రుచుల సమ్మేళనం ఉగాది. తీపి, చేదు, వగరు, పులుపు, కారం షట్రుచుల సమ్మేళనం మన మానవ జీవన యాన పరమార్థం. ప్రకృతి సోయగం, షట్రుచుల మేళవింపు, కోకిల పువ్వు రాగాలు, పంచాంగ శ్రవణాలు, కవితా గానాల పోరాటం, మామిడాకుల తోరణాల ఉగాడింపు, వేప చిగురు, మామిడి పువ్వు, కటిక బెల్లం, షట్రుచుల కలబోత ఉగాది పచ్చడి. కష్ట సుఖాలు, లాభ నష్టాలు, ఆనంద విషాదాలు జీవిత మజిలీలో అనుభవంతో నేర్చుకున్న పాఠాలే తొలొక్క సంవత్సరంలోనికి సరికొత్త ఆవిష్కరణల వెల్లువల నవ్య భావాలకు నాంది పలుకుతూ వస్తుంది నవ ఉగాది. పిల్ల పాపలతో ఇంటిని కాదు నూతన ఉత్సాహంతో తెలుగు సంవత్సర ఉగాది ఉత్సవాల అనుభూతులను పొందాలని నిండు మనసుతో ఆకాంక్షిస్తూ రేపటి నవ వసంతాన్ని ఆహ్వానిస్తూ పాత జ్ఞాపకాల సుడిగుండంలో చిక్కుకొని విలపించే క్షణం వీడి పాత జ్ఞాపకాల సుడిగుండంలో చిక్కుకొని విలపించే క్షణం వీడి రేపటి నవ వసంతాల వీక్షణకు వడివడిగా అడిగేయటమే సరి. సొగసరి ఉషస్సుల చక్కదనం, సొగసరి ఉషస్సుల చక్కదనం, గడసరి హృదయాల చిక్కదనం, గడిపిన జ్ఞాపకాల కమ్మదనం, మధుర భావనల అమ్మదనం, నేటి నవోదయాల విశ్వోదయం మీకు ఉగాది కావాలని కోరుకుంటూ శుభపుత్రామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మీ మోటూరు నారాయణరావు, తెలుగు సాహిత్యం ఆవిష్కరణ మరియు ఉగాది కవి సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి ఆహుతులైనటువంటి పెద్దలందరికీ కూడా మరియు నాటువంటి కవులు కళాకారులందరికీ కూడా శుభాభినందనలు, ఉగాది శుభాకాంక్షలు. నా కవిత శీర్షిక ఉగాది సందేశం. మనిషి అంతర్ముఖంలో నిద్రాణమై ఉన్న ఉత్ప్రేరిత భావోద్రేకాలను అనునయిస్తూ చీకటి కోణాలను దృశ్యీకరిస్తూ జీవన సత్యాలెన్నో విశదీకరిస్తూ నర్మగర్భ ఉద్దీపనలను ప్రేరేపిస్తూ షడ్రుచుల్లో దాగిన భావతరంగాల ప్రతి సృష్టి వరబడికి శ్రీకారం చుడుతూ ఉగాది పచ్చడిని వితరణ చేయడానికై తాత్విక చింతనల నడుమ ఉగాదిగా వస్తున్నది. సరిగమా పదనిసల శబ్దవేది ఎచ్చుతక్కుల సరాగాలు, చీకటి వెలుగుల సుఖ దుఃఖాల సందేశాత్మక భావ వీచికలు,
సుదీర్ఘ మనిషి జీవనయానం సారాన్ని భవిష్యకాల గమనాన్ని కళ్ళ ముందు దించేలా పంచాంగ శ్రవణ వాసనాలే ఆభరణాలుగా అదృశ్య శక్తిని కనిపించేలా ప్రవచనాల మాలలను చేబూని సనాతన జవసత్వాలను కూడగట్టుకొని మానవ జీవన సరళిలో తారాసపడే మజిలీలను భరోసానించే సందేశాలను మోసుకుంటూ నిరాడంబరతకు సంకేతంగా సర్వే జన సుఖినోభవంతు అని ఆశీర్వదిస్తూ దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తూ సంపూర్ణ భావాత్మకతను చాటగా ఉగాది పేరుతో నిండుగా ఉత్సాహమై నేడు మన ముందుకు వస్తున్నది. నా పేరు పరామృష్ణ రఘునారాయణ, జిల్లా మహబూబాబాద్. నాతోటి ఎవరందరికీ కూడా మరి అక్షర కౌముది సంస్థ పక్షాన సార్ కూడా చాలా అంతర్జాతీయంగా ఉన్నారు. అలాగే గోదావరి రచయిత సంఘంలో ఉన్నారు. వారికి మిగతా అందరికి కూడా పేరు పేరుగా ఉదయం చెప్తూ ముగిస్తున్నారు. వేదిక ముందు ఉన్నటువంటి సాహిత్య కవిమిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తూ, సంస్థలు ఎన్నో వచ్చాయి. ఏ సంస్థ అయినా మన యొక్క తెలుగు భాష అభివృద్ధికే పాటుపడుతుందని అన్నదాలో సందేహం ఏం లేదు. ప్రతి ఒక్క సంస్థ కూడా తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని తెలుగు పోయింది, తెలుగు ప్రతినిధి అని అంటున్నారు, కానీ తెలుగు చావలేదు. నేను మామూలుగా డిగ్రీ చదివాను, వ్యవసాయం చేసుకుంటాను. చిన్న వడ్ల మిల్లు నా వృత్తి, చిన్నది వడ్ల మిల్లు, ఊళ్ళలో ఉండే చిన్న వడ్ల మిల్లు నా వృత్తి. నేను ఒక మామూలుగా వేరే ఇటువంటి సాహిత్య కార్యక్రమం నాకు తెలుగు, కానీ ఈ 4 సంవత్సరాలలో ఒక 11,000 పద్యాలు కైటికాలు కానివ్వండి, పెళ్ళి కానివ్వండి, మణిపూసలకు 9,000 చిల్లర మణిపూసలు కూడా రాశాము. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, తెలుగు చావలేదు, తెలుగు బ్రతికే ఉంది. ఎవరో ఒక్కరు పుడుతూనే ఉంటారు, ఏదో ఒక సంస్థ వస్తూనే ఉంటుంది, అది డెవలప్ అయితేనే. పండితుడా పాలనుడు అనేది ఒకసారి పక్కన పెడితే ఎవరైనా కావచ్చు, తప్పకుండా తెలుగును అభివృద్ధి చేస్తానికి వస్తారని ఈ సభాముఖంగా వినియోగించుకుంటూ, నేను ఒక చిన్న అవగాహన మీద ఒక కవిత చిన్నగా రాశాను. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో నేను మెచ్చుకుంటే కూడా నేను చింతవేను. చైత్ర మాసములో చైతన్యమును నింప, ఇది సీతమాలక పద్యంలో రాశాను. నేను మొన్ననే నేర్చుకున్నా, 2-3 నెలల కింద నేర్చుకున్నాను సీతమాలక చందబద్ధంగా. ఆటగీతలు కానీ, చెడ్డ గీతలు కానీ, ఇప్పుడు సీతమాలిక నేర్చుకుని చాలా బాగా చైత్ర మాసములో చైతన్యమును నింప, ప్రతి ఏట వచ్చేటి ప్రకృతి మార్పు, తెలుగు వత్సరమంత చేతనిల్లు, ప్రకృతి ఎచి గురించు ప్రబలముగను, నక్షత్ర గమనము నవయుగారంభము, నూతనోత్సాహంబు నిర్వికల్ల, విశ్వంబునందున వేదాల రక్షణ, విశ్వంబునందున వేదాల రక్షణ, దుష్ట సంవరణంబు దుర్యాడా. ఇది మన యొక్క ఉగాది యొక్క ప్రత్యేకత. ఇది వత్సరమేదైన వసుదలో సుఖ శాంతి వాసిగా ఉండాలి వాస్తవముగా. కాలంబు మారిన కఠినాత్మ మారున, కాలంబు మారిన కఠినాత్మ మారున, కరుణ పెంచుకొనగా కలదు సుఖము, కరుణ పెంచుకొనగా కలదు సుఖము. మానవత్వము లేక మారిన పరమేమి, క్యాలెండరును మారు కలియుగమున, క్యాలెండరును మారు కలియుగమున, తేదీను మారును తెల్లారిపోవును, తేజంబు పెరుగున తెలివిలేక. గత వత్సరములన్నీ గడిచిపోయిను కదా,
గతియు మారకున్న గతులు ఏలా గతియు మారకున్న గతులు ఏలా గుణములు మారక గొప్పలు చెప్పిన గుంతనక్కల బుద్ధి గురుతుగాను బెత్తడు తోకంత పెరుగున బారడు మనిషి మారకయున్న మార్పు ఏలా పులిని చూచి నక్క పూసుకున్నను పాత చారలగున వాస్తవముగా నేటి సంస్కృతి గిట్టుండే నేర్పులేక కరగ పాశ్చాత్యపోక పార్టీ అయ్యే సకల సాంప్రదాయక ములు సన్నగిల్లే ఉత్తమం బగులుగాది ఉరివిలోన. మరి ఏం చేయాలంటే నేను ఒక ఆధ్యాత్మిక మార్గంలో నేను చెప్పదలుచుకునేది పారాయణము చేయ పాపంబు తొలగి వడివడిగా పయనిస్తూ వలపును పంచుతూ నిత్య నూతనంగా నిండు యవ్వనంతో నిదాగా నిలబడుతూ నిజాన్ని గమనిస్తూనే సహజత్వాన్ని ఆహ్వానిస్తూ సక్రమ మార్గాల్ని ఆశిస్తూ సకల జనుల సంక్షేమం కోసం సద్వినియోగ ఆశల కోసం ప్రజల్లో వెతుకుతూ పర్యావరణ సంరక్షణ కోరుతూ ప్రగతిని సూచిస్తూనే ప్రాచీనతను కాపాడాలంటూ లేలేత మామిళ్లతో విరపూసిన మేకలతో షడ్రుతుల సమ్మిళితంతో విశిష్టతలతో విచ్చేస్తుంది ఉగాది. శుభకృతి నామవసరమా శుభాలే కలిగించు శవ రాజకీయాలకు స్వాగతం పలుకుతూ శుభకృతి నామవసరమా శుభాలనే కలిగించు శవ రాజకీయాలకు స్వాగతం పలుకుతూ స్వాగతం ఉగాది పర్వదినం చైత్రమాసం. వసంతుడి ఆహ్వానం కోసం ప్రకృతి పరవశించిపోతోంది. కోయిల కుహుకుహులతో మామిడి పళ్ళ రుచుల కోసం చైత్రం ఎంత తపన పడుతోంది. ఎటు చూసినా పచ్చదనమేగా. ఆహ్లాదకరమైన పరిసరాలతో హోలీ పండుగ కేరింతలు వచ్చాయి. రంగులతో రసకేలి విలాసాలు. ఇదే కదా మన వసంతం అంటే. ఏడాదిలోని సుందర ఋతువు. ప్లవనామ సంవత్సరం వెళ్ళిపోతోంది. శుభకృతనామ యుగాది వస్తోంది. నారదుని సంతానమే 60 నామాలుగా ప్రసిద్ధి. కరోనాతో కడలెత్తిన జనాలు ఇకనైనా కలిసిమెలిసి ఆనందం పంచుకుంటే ఎంత బాగుంటుందో. తెలుగు సంవత్సరాది తెలుగులో వీళ్ళ పచ్చని పర్వం. తలంటు, కొత్త బట్టలు, పిండి వంట కుమకుమలు. ఉగాది పచ్చడేమో సంస్కృతుల కలయిక. పంచాంగ శ్రవణం వీణుల విందు. దేశకాల పరిస్థితులు తేటజల్లం. రాసుల వారీగా జాతకం భవిష్యవాణి వినడం మన ఆనవాయి. ఎలా ఉండాలో జాగ్రత్త తీసుకోవచ్చని ప్రతీతి. ఉగాది కవి సమ్మేళనం అనాదిగా వస్తున్న ఆచారం. కవికులం తమ ప్రతిభలు చాటుకునే చక్కని అవకాశం. వినుటకు చెవుల దింపు, వీక్షించుటకు నేత్రానందకరం. నూతన వర్షం వేరే వేరే రాష్ట్రాలలో వేరే మాసంలో వస్తాయి. కన్నడీలు, మరాఠీలు మనతో పాటే ఒకే రోజు సంవత్సరాలు జరుపుకుంటారు. అందరికీ శుభాలు చేకూరాలని ఆశిద్దాం. కొత్త ఏడాదికి సాదర స్వాగతం, సుస్వాగతం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పిఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ గారికి, నవీన్ గారికి, తదితర అందరికీ కూడా కృతజ్ఞతలు. సాటి కవులందరికీ అభినందనలు. రికార్డు నెలకొల్పిన త్యాగరాజ సభ నిర్వహించిన ఈ కవిశ్రవణ వచ్చిన తోటి కవులందరికీ, అలాగే వేదిక ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సందర్భంగా నేను చదవాలనుకున్న కవితా శీర్షిక సరికొత్త ఉగాది. కొత్త ఉగాది కొత్త సంవత్సరం కలిసి వచ్చే కొత్త అందాలతో కొత్త చిగురులను తీసుకొచ్చే నూతన ఉత్తేజాన్ని మా మధ్యలో నింపి స్త్రీలకు సౌకర్యాన్నిచ్చి సిరి సంపదలను సకల జనులు అందించి ఉగాది నాడు సువర్ణ వైభవంతో ఇంద్రధనుసులుగా జీవిత వెలుగును నింపి
రంగురంగుల పువ్వులను చూస్తూ సమయంతో నటించాలి అనుకున్నా. పచ్చదనపు సహవాసం మానవులకు మంచిది. చుట్టూతా చిగురాకులు కంటేనే ఉగాది. కోకిలమ్మ కుహు కుహు అంటేనే ఉగాది. పచ్చడిలో 6 రుచులు ఉంటేనే ఉగాది. ఆత్మవిశ్వాసం అనే ఆభరణాన్ని అందంగా అందరం ధరిస్తే రాబోయే క్షణం మనదవుతుంది. అప్పుడు ప్రతిరోజు నవ్వుల పంటలే ఆనందం అందాలను దిద్దుకుంచి కురిపిస్తాయి విరుచులను. ఇక ఆపై ఇంటింటా ఊరూరా నిత్యం ఉగాదులే, సరికొత్త ఉగాది. థ్యాంక్ యూ సో మచ్. యుగానికి ఆది ఉగాది, ఉత్సవాలకు ఆది ఉగాది, ఉత్సవాలకు ఆది ఉగాది. ఆది బ్రహ్మ విశ్వ పునాది వేసి, ఆది బ్రహ్మ విశ్వ పునాది వేసి యుగాన్ని ఆరంభించిన శుభ గడియ ఈ ఉగాది. ఆది బ్రహ్మ విశ్వ పునాది వేసి యుగాన్ని ఆరంభించిన శుభ గడియ ఈ ఉగాది. పంచాంగ పఠన పునాది ఉగాది, పంచాంగ పఠన పునాది ఉగాది. పంచ స్థితిగతుల పరిగించి ప్రబోధించిన ప్రముఖ పండితుల పంచాంగ వేదాలను వివరించు ఆది దినము ఈ ఉగాది దినము. పంచభూతాల గమన రేపులను కాలచక్ర రాట్న పయనాన్ని, పంచభూతాల గమన రేపులను కాలచక్ర రాట్న పయనాన్ని కన్నులకు కట్టినట్టు తెలిపే పంచాంగ ఆరంభమెట్టు ఉగాది. విశ్వ షడ్రుచులను బతుకు ముంగిట నరుల కరముల చేత నాలుక అందించు ఉగాది. కష్ట సుఖాల ఆనంద ఆపదల సమభావన అనివార్యమని ఆచరించి అవగాహన పెంచుకోమని తలనిమిడి సెలవిచ్చు ఉగాది. శుభకృతు నామ శుభ ఉగాది. అందరికీ శుభలాభాలు కలుగుగాక. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు. లలిత కళా వేదికకు ఈనాటి ఇంత చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈఎన్ఆర్ ట్రస్ట్ గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలకు నా యొక్క నమస్కారం. నా పేరు కొత్తారెడ్డి. నా శీర్షిక ఓ నవ వసంతమ. కాలం పుట్టిన రోజు ఉగాది, కాలానికి ఆది, ప్రాణుల పుట్టుకల పునాది. ఉగాది పండుగ ఊరంతా ఉత్సాహం, భావి బ్రతుకు బలాల పంచాంగ పఠనం. కొత్త ఆశలు బాధలు కాలానికి ఏం కాదు కొత్త. క్యాలెండర్లు మారడం మనకు కొత్త, ఎందుకంటే కాలం ఎప్పుడు కొత్తదే. కాలమనే ఆగని గీరలు లేని రకంపై జీవుల బ్రతుకులు భ్రమణాలై సెకండ్లు, నిమిషాలు, గంటలు, తిథి నక్షత్ర వారాది రోజులు, ఋతువులు, సంవత్సరాల ఉగాదులై యుగాలు కల్పాలై కదిలిపోతుంటాయి. ఓ నవ వసంత ఉగాది, నీ రాక ఆనందంతో తెలుగు లోగిళ్ళు, ప్రసాదంగా ఇంటింటా షెడ్యూల్స్ల పచ్చళ్ళు. నీవు వస్తే పుట్టింటికి ఆడబిడ్డ వచ్చినట్లు, కుడవి తల్లికి పట్టరాని ఆనందం. అందుకే పచ్చని పూతల పందిళ్ళు, రంగు పూల శోభతో గుమ్మంలోకి నీకు స్వాగతం పలుకుతుంది. ఓ నవ వసంత ఉగాది. ఆ చెట్టు చేమలకు ఎవరు చెప్పిరి ఇది శిశిరమని, ఆకు రాల్చి పచ్చని చిగురు తొడగమని, ఆ కోయిలో ఎవరు తీయగా ఉయ్యమని. ఈ శిశిరం ఎప్పటి వలె ఆకులు రాల్చి చిగురిస్తున్నా లోలోన రోధిస్తున్నది. కరోనా కల్లోలాన్ని చవిచూసిన లోకం అప్పుడే ధర్మాన్ని, మానవత్వాన్ని మరుస్తున్నదని. రష్యా ఉక్రెయిన్ల యుద్ధం చూసి మెదడు మొద్దుబారి సంతోషం లోలోన ఆవిరవుతున్నది. ఆ పెను రణంలో మిగులరెవ్వరు పాండవులు. కౌరవులు ఎవ్వరో కనిపెట్టుట కష్టం. పంచభూతాలే సాక్షిభూతాలు. ఓ వసంతమ, నీ చల్లని సమీరం మధ్యవర్తి అయి సమరం మాంపించి శాంతి చేకూర్చుగాక. ఓ నవ వసంతమ, నీవిప్పుడు మాకు అంపశయ్య మీదున్న భీష్మాచార్యునికి దర్శనమిచ్చిన గీతాచార్యునిగా తోస్తున్నావు. ఓ శుభకృత్నామ సంవత్సరమా, నీ రాక లోకానికి శుభాలు కలుగుగాక. నీకివే మా కవి కోయిల నమస్కృతం. ధన్యవాదాలు.
ఈ కార్యక్రమం హాల్లో జరుపుకున్నప్పుడు ముందుగా పెద్దలు గౌరవనీయులు శ్రీ జనార్దమూర్తి గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. 2018లో మార్చి 11వ తేదీన మహిళాభ్యుదయం సంకలనాన్ని ఇదే హాలులో వారి చేతి మీద నేను ఆవిష్కరించుకున్నాను. ఈ సందర్భంగా వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ నా కవితా శీర్షిక కొత్త సంవత్సరము కొత్త కోరికలు. జీవితంలో ఎన్నో కాంతులను చిగురుగా చేస్తూ కొత్త ఆశలకు దారి చూపిస్తూ గతం అనే నిన్నటి పేజీతో పాటుగా ఊహాగంగని రేపటి తరం పేజీని కూడా జత చేసుకుని వచ్చేదే కదా శుభకృతనామ సంవత్సరము ఉగాది. నిత్యనూతనంగా అనురాగ ఆప్యాయతలను అలంకరణంగా చేసుకుని కుల మత వర్గ వర్ణ విచక్షణాలు లేకుండా అందరూ ఒకటిగా కలిసి ఆహ్వానిద్దాం ఈ ఉగాదిని. చైత్ర మాసంలో వరాల వసంతాలను మూటగట్టుకుని తెలుగుంట జయాలను కలుగజేస్తూ అందరికీ సుభిక్షను కలుగజేసేదే మా యుగాది. పుల్ల మామిడి ముక్కలు, వేప చిగుళ్లతో, చెరుకు బెల్లాల తీపిలను, వగరు కారాలతో కలిపిన షడ్రుచుల కలియుక మన ఉగాది. తలపడతానని తెలిసిన వేగ వానులుగా గుజ్జాయి తొలి అడుగు, పరిపోతాను తెలిసిన పరిగెట్టిన మానవులు కదా ఈ తరం కుర్రకారు. అలసిపోయిన సేద తీరుడు కదా రైతు తరం నమ్ముకున్న కడుపుల కొరకు 100 మంది చుట్టుముట్టినా కూడా తెలుగు చూపించిన కదా వీర సైనికుడు. ఆశయం ఉన్నతంగా ఆవేశం మందరంగా భావి తరాల ఆశాదేవుడుగా రా కదలిరా ఓ శుభకృత నామ సంవత్సరమా మా మదిలో నిండిపో చల్లగా హాయిగా. నమస్సులు. సృష్టికర్త జగన్నాథ మాధవో భక్తవత్సలః గోవిందో గోపతే కృష్ణ కేశవో గణధ్వజః వరాహో వామనిక్షేమ నారాయణదోక్షః శ్రీధరపుండరీకాక్ష సర్వదేవస్తు హరే నరసింహో మహాశివో సోత్రాకార ప్రార్థనః రమానాథో మహేవర్త భూధర పురుషోత్తమః సోమపుత్ర ప్రియాశాంతే కరుణా దేవరప్రదః శ్రీ సర్వభూతానాం భయప్రదనాశనః. శ్రీ కళావిజయ జనార్దమూర్తి గారు సందేశం ఇస్తారు.
నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం. ముందుగా బ్రహ్మశ్రీ దివ్యజ్ఞాన సిద్ధార్థ గారు శ్రీ గౌరీభట్ట రామకృష్ణ శర్మ సిద్ధార్థ గారు రచించిన ఈ పంచాంగకరణను ఆవిష్కరించుకోవడమే అదృష్టం నా తగ్గడం. ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొనడం కూడా మనందరూ అదృష్టం. ఒక మహా పండితుడు ఆయన. ఈ వర్షం పడేసరికి కొద్దిగా ట్రాఫిక్ జామ్లో కొద్దిగా ఇబ్బంది రాలేకపోతున్నానని తెలియజేశాను. ఏదైనా ఇంత మంచి కార్యక్రమంలో చిన్నారుల నృత్య ప్రదర్శన కూడా జరిగింది. వారికి కూడా కళామ తల్లి ఆశీస్సులు ఉండాలని వివిధ జిల్లాల నుంచి అనుకుంటా సాహితీవేత్తలు మొదలు వచ్చారు. మీ అందరూ కూడా మా త్యాగరాయ గంటల తరఫున ఒక విన్నపం. మీరు త్యాగరాయ గంటలో మొత్తం 4 ఆడిటోరియంలు ఉన్నాయి. 5 ఆడిటోరియంలో ఒక మెయిన్ హాల్ మినహా మిగిలిన 4 ఆడిటోరియంలో 360 రోజులు మీకోసం ఉచితంగా ఇస్తున్నాం. మీరు కూడా మీ జిల్లాలో ఎవరైనా కవి ఏదైనా గ్రంథావిష్కరణ చేసుకోవాలన్నా, అదేవిధంగా ఏదైనా సాహిత్య సభ చేసుకోవాలన్నా నన్ను సంప్రదిస్తే మీకు ఫ్రీగా ఇస్తాను. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఏదైనా ఒక చెడ్డ విషయం అయితే కొన్ని కోట్ల మందికి త్వరగా పారుతుంది. మంచి విషయం కాబట్టి సంవత్సరాలు పడుతుంది ఒక్కొక్కరు మీకు తెలియాలంటే. ఇది ఒక దేశం ప్రపంచంలో ఉన్న దాని ఏదైనా మంచి విషయం అందరికీ చేయాలంటే భయపడుతుంది అన్నట్టుగా ఇంకా చాలా మంది కవులకి సాహితీవేత్తలకి కొంతమందికి తెలియదు ఇక్కడ ఉచితంగా ఇస్తాము. కొంతమంది నాకు పరిచయమైన వాళ్ళందరూ మాకు తెలియదని 2 రోజులకి మేము పలానా ఆడిటోరియం ప్రయత్నం చేస్తున్నాం, మాకు దొరకలేదు. ఇది కేవలం మన సాహితీవేత్తలకి కవులకి కాకుండా నృత్య ప్రదర్శన ఒక్క సినిమా పాటలకి తప్పితే ఏ కార్యక్రమాలు మీరు అందమైన సంగీతంలో చేసుకుంటామన్నా ఏ కార్యక్రమాల మీద మేము పూర్తిగా మీకు చేదోడు వాదోడుగా ఉంటామని సభాముఖంగా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాలు మా విఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ నవీన్ బాలన్ గారు వారి బ్యానర్ కూడా చూశాను. 8వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఉచిత కొంతమందికి అన్నదానం ఉన్నారు. అలాగే చేస్తూ ఉంటాము. మా బడేన్ సాబు గారు మాకు ఎప్పుడు ఒక సోదరులాగా మంచి వాళ్ళని పరిచయం చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క కార్యక్రమంలో సార్ పలానా వాళ్ళు ఉన్నారని అందరూ మంచి వాళ్ళు పరిచయం అవుతుంటారు. మరొకసారి మనం కరోనా మహమ్మారి నుంచి అందరం బయటపడిపోయాం కాబట్టి ఇప్పుడు రాబోయే కాలం అంతా కూడా కవులు సాహితీవేత్తలే ఉంటుంది. మీరు ఈ 2 సంవత్సరాలు ఈ కరోనాలో మీరు ఏదైతే మీ కళానికి బదులు పెట్టి అద్భుతమైన గ్రంథాలు అద్భుతమైన పద్యాలు రాశారో అవన్నీ ఇక్కడ మీరు ఆవిష్కరించుకోవడానికి మా త్యాగరాయ గారితో యుద్ధం చేసుకోవాలని మరొకసారి తెలియజేస్తూ మీ అందరికీ కూడా నేను రాబోయే ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ బాగుంది. మా మాస్టర్ ఆయన ఇందాక గోదావరి మీద చెప్పిన పద్యం లాగా అద్భుతంగా వచ్చే సంవత్సరం నుంచి ఉగాది నుంచి అందరికీ మంచి జరుగుతుంది. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ ఫోన్ కోసం ఎదురు చూస్తానని సెలవు తీసుకుంటాను. అలంకరించిన సాహితీ పీఠం, కళా పోషకం, కళోపాసకుల, కళారాధకుల సాహితీ ఉద్యానం. ఆయన కవిత ఆ ఉగాది ఎన్నడో కాలచక్ర భ్రమణంలో ప్రతి క్షణం ఒక విడిచిన బాణం. ఆశలు అడియాశల మధ్యల దూరంలో మనిషి జీవనం ప్రభవ నుండి అక్షయ వరకు 60 పేర్లున్నవి. కానీ ఏ ఉగాది ఎవ్వరి బతుకును ఎటువైపు వేస్తుందో తెలుసా? ప్లవ శార్వరి కవలల్లాగా కాటేశను మానవ జగతి. కరోనాను మనకంటించి సృష్టించరు మానవ. కొలువలేని డబ్బులున్నను కూడు లేక గుడిసెనున్నను. సమన్యాయం పాటించిందని మెచ్చుకుంటే సరిపోతుందో? ఒక చోటున కరోనా కన్నా వేరొకతో వరద విభత్సం. ఇది చాలదు మనకన్నట్టుగా రష్యా ఉక్రెయిన్ల యుద్ధం. కరోనాతో
కరోనాతో వేల మానవులు చితులలో కుప్పలుగా మారి ఏ క్షేమం కొరకి యుద్ధం చేస్తున్నారు దుర్మరాజులు. యుద్ధం ఎక్కడైనా కానీ సర్వ జగం చిన్నాభిన్నం. యువత చచ్చి తల్లిదండ్రులకు దిక్కు మొక్కు లేని వైనం. మగడు చచ్చి మగవల బ్రతుకు, తండ్రి పోయి పిల్ల లేడు. తిండి లేక గడ్డి తింటున్న ఆ చిన్నారులకు ఎవరు కారణం? మన ఉక్రెయిన్లో పిల్లలందరూ గడ్డి తింటూ బతుకుతున్నాం. మనం చూసాం. చాలా హృదయ విదారమైన ఉద్దేశం. ప్రకృతికే సవాలు విసిరితే పరిణామం మారణ భూమం. ప్రకృతితో స్నేహం చేస్తే దిగి వచ్చు కృతజ్ఞత. కాపాడితే పర్యావరణం జగమంతా పచ్చలహారం. అడవులు కాపాడిన వారికి ముకులిత హస్తాలతో వందనం. కాలగమన గణ చరిత్రలో అనుమరుదైన ఉగాదులెన్నో. ప్రతి మనిషి జీవన పదమున పరిమళించు ఉషస్సులెన్నో. మనకు మంచి దృక్పథం ఉంటే సమాజాల హితమే కోరితే ప్రతిరోజు ఉగాది పండుగే జగమంతా పండుగ సందడి. ఆ ఉగాదిపై ఎదురు చూస్తూ నా పేరు కొండా మోహన్. నేను జిల్లా అటవీ శాఖ అధికారిగా ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో వాట్సాప్ చేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి నాకు ఆహ్వానించినందుకు కౌలందరికీ, సభని అలంకరించినటువంటి పెద్దలందరికీ ముందుగా నమస్సుమాంజలు. నా కవిత శీర్షిక రావమ్మ ఉగాది. చైత్ర శుద్ధ పాద్యుని ప్రత్యేకతతో, శిశిర ఋతువుకు వీడ్కోలు పలకడంతో, వసంత ఋతువుకు స్వాగతం చెప్పడంతో, పచ్చదనాన్ని ప్రకృతిలో నింపడంతో రావమ్మ ఉగాది. సంప్రదాయాల అభ్యంగన స్నానాలతో, మార్పులను సూచించే అంతరార్థాలతో, ప్రకృతిలోని ఆయుర్వేద గుణాలతో, ప్రజలతో మమేకమయ్యే రుచులతో రావమ్మ ఉగాది. ఆధునిక ఆహభావాల పంచాంగంతో, కొత్త ఆశయాల కోరికలతో, రేపటి పైన ఆశల నమ్మకంతో, తెలుగు సంవత్సరానికి పునాదితో రావమ్మ ఉగాది. పచ్చని మామిడాకుల తోరణాలతో, హద్దులే లేని నూతన ఉత్సాహంతో, మున్ముందే ముందస్తు ప్రణాళికలతో, రంగుల సువాసిని పరిమళాలతో రావమ్మ ఉగాది. కష్ట సుఖాల దిక్సూచి కొలమానంతో, షడ్రుచుల భేదవింపైన హాయితో, పచ్చడి తయారీల గొప్పతనంతో, ముంగిట పెట్టే వర్ణాల రంగవల్లులతో రావమ్మ ఉగాది. ఎన్నో మనోభావాల మనసులతో, సహచర సంతోషాల గుర్తులతో, మరపురాని పరిచయాలతో, ఆహ్లాదాన్ని ఆస్వాదించే ఆనందంతో నువ్వు మళ్ళీ రావమ్మ ఉగాది. ఈ అవకాశం ఇచ్చినటువంటి విఎన్ఆర్ ట్రస్ట్ గారికి, నన్ను తీసుకొచ్చినటువంటి ముండి నాయక్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నేను ఎక్కువగా పూల కవితలు, అందం మీద, ఆనందాల మీద కవితలు రాస్తుంటాను. 100 పూల కవితలు రాశాను, 200 పైన ప్రణయ కవితలు రాశాను, ప్రబోధ గీతాలు తెలుగు మీద కూడా రాశాను. ఈ అందం, ఆనందం వర్ణించడం నా కవితల ధ్యేయం. అందమే ఆనందమని, ఆనందమే జీవిత మకరందమని నా ధ్యేయం. 41 పదాలతో నా కవితలు రాస్తాము. మిమ్మల్ని అలరిస్తాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈరోజు నేను చదవబోయే కవిత శీర్షిక వసంతం వస్తుందని. ఇంకా 2 వారాల్లో వసంతం వస్తుంది. వసంతం వస్తుందని, మామిడి చిగురుస్తుందని, కోకిలను గొంతు సవరించుకోమంటున్నాను. వసంతం వస్తుందని, మామిడి చిగురుస్తుందని, కోకిలను గొంతు సవరించుకోమంటున్నాను. వసంతం వస్తుందని, కవితా వస్తువులను కాలానుగుణంగా మార్చేయబోతున్నారు. వసంతం వస్తుందని, కవితా వస్తువులను కాలానుగుణంగా మార్చేయబోతున్నారు. వసంతం వస్తుందని వర్ణించే విధానాన్ని వైవిధ్యభరితం చేసి వివరించబోతున్నాం. వసంతం వస్తుందని వర్ణించే విధానాన్ని వైవిధ్యభరితం చేసి వివరించబోతున్నాం. వసంతం వస్తుందని ఉగాది రోజున తినిపించడానికి చేదు, తీపి, పచ్చని సిద్ధపరుస్తున్నారు. వసంతం వస్తుందని
ఉగాది రోజును తిప్పించడానికి చేదు తీపి పచ్చడిని సిద్ధపరుస్తున్నారు. వసంత మాసం వస్తుందని, మామిడి ఫలాలు వస్తాయని మాధుర్యం చూడటానికి నారకును తయారు చేస్తున్నారు. వసంత మాసం వస్తుందని, మామిడి ఫలాలు వస్తాయని మాధుర్యం చూడటానికి నారకును తయారు చేస్తున్నారు. ప్రకృతి ప్రవాసింప చేస్తుందని కుడవ తల్లికి పచ్చని వస్త్రం కప్పడానికి పూనుకుంటున్నారు. ప్రకృతి ప్రదర్శింప చేస్తుందని కుడమ తల్లికి పచ్చని వస్త్రం కప్పడానికి పూనుకుంటున్నారు. మల్లెపూలు వస్తాయని మాలను కూర్చి చెరి సెగలో అలంకరించడానికి తయారవుతున్నాం. మల్లెపూలు వస్తాయని మాలను కూర్చి చెరి సెగలో అలంకరించడానికి తయారవుతున్నాం. కవితలకు మల్లెపూల పరిమళాలు అతకానికి ఏర్పాటు చేస్తున్నాం. కవితలకు మల్లెపూల పరిమళాలు అతకానికి ఏర్పాటు చేస్తున్నాం. పాఠకుల మనసులను ప్రదర్శింప చేయడానికి ఆనందం అందించబోతున్నాం. పాఠకుల మనసులను ప్రదర్శింప చేయడానికి ఆనందం అందించబోతున్నాం. వసంతం వస్తుందని మనసునున్న పాత జ్ఞాపకాలను చెరిపేసి కొత్త అనుభూతులు కలిగించబోతున్నారు. వసంతం వస్తుందని మనసునున్న పాత జ్ఞాపకాలను చెరిపేసి కొత్త అనుభూతులు కలిగించబోతున్నారు. వసంత మాసానికి స్వాగతం, సుస్వాగతం. వసంతుడికి వందనం, అభివందనం. వసంత మాసానికి స్వాగతం, సుస్వాగతం. వసంతుడికి వందనం, అభివందనం. ఓపిక అందరికీ ధన్యవాదాలు. నమస్కారాలు. ఈఎన్ఆర్ కార్యక్రమం వారికి కవిత చదివే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నా కవిత వసంతం రావాలి, వసంతం రావాలి, నవ వసంతం రావాలి, వసంతం రావాలి, నవ వసంతం రావాలి. కరోనా చేదు జ్ఞాపకాలు మరిచి ముందుకు నడవాలి. కరోనా చేదు జ్ఞాపకాలు మరిచి ముందుకు నడవాలి. ఇతని కాలాలు చిక్కటిలో మెదలిన రోజులు దాటుకొని ముందుకు నడిచాలి. వెలుగు కాకులు వెలుగుతూ ముందుకు నడిచింది ప్రకృతి దేవత. మంచిని పంచి మమకారం చూపింది, మంచిని పంచి మమకారం చూపింది. అందుకే వసంతం రావాలి, నవ వసంతం రావాలి. తెలుగు సంవత్సరం అంటే తెలుగు వారికి ఎంతో పండుగ. తెలుగు సంవత్సరం అంటే తెలుగు వారికి ఎంతో పండుగ. ఎన్ని సంవత్సరాలైనా కొత్త సంవత్సరం మనకు నూతనత్వం ఇచ్చే ప్రకృతి పండగే. కోకిల పాటలతో మయూరి నాట్యాలతో ప్రకృతి పరవశించే వసంతం రావాలి, నవ వసంతం రావాలి. ఋతువులన్నింటిలో వసంత ఋతువు, ఋతువులన్నింటిలో వసంత ఋతువు మేలు. ప్రకృతి సోయగాలతో పరవశించిపోయే వనాలు. తీపి చేదు వనరుల కలయిక ఉగాది పచ్చడి. ఇంటిల్లిపాది బంధుమిత్రులతో కలకలలాడను ఉగాది. ఇంటిల్లిపాది బంధుమిత్రులతో కలకలలాడను ఇల్లులో గిల్లు. ఉగాది ఉషస్సుల అందరినీ ఆశల పల్లకిలో ఊయలూగించే పండితుల పంచాంగ శ్రవణం. ఊయలూగించే పండితుల పంచాంగ శ్రవణం. భవిష్యత్తుకు కొత్త దారులు వేసి ఊహల ఉషస్సులు. భవిష్యత్తుకు కొత్త దారులు వేసి ఊహల ఉషస్సులు. ఇవి మానవాళికి నవ చైతన్యం పంచే దీపులై వెలుగు. మానవాళికి నవ చైతన్యం పంచే దీపులై వెలుగు. అందుకే వసంతం రావాలి, నవ వసంతం రావాలి. అందుకే వసంతం రావాలి. శుభకృతి నామ వసంతం, నవ వసంతం రావాలి. ధన్యవాదాలు. పరవశించే ఉగాది. తెలుగువారి మొదటి పండుగ ఉగాది. తీపి సంతోషపు వెలుగు పరిమళించు ఉగాది. ఆత్మీయతలు పంచు ఉగాది. మది నిండా ఉత్సాహం నింపు ఉగాది. ప్రకృతి అనురాగాలను పంచు రోజు ఉగాది. కోకిల మధుర గానంతో మరపించు ఉగాది. వినోదపు విలాసాల పర్వదినం ఉగాది. రమణీయ కమనీయపు మరపించు సంబరం ఉగాది. సంస్కృతి సాంప్రదాయాల వేడుక ఉగాది. ప్రకృతి పులకరించే వసంతం ఉగాది. మనసుని పలకరించే తొలకరి జల్లు ఉగాది.
నిరాశ నిస్పృహలను పారద్రోలి చిగురించాలి ఉగాది జీవిత పుష్పం. కోకిల కిలకిల రాగాలు కాలమాన పరిస్థితుల భవిష్య శ్రవణం. జగతికి వెన్నెలు తెచ్చే ఉగాది, ప్రకృతి పరమతించే దినం ఉగాది. ధన్యవాదాలు. 15,000 మందికి భోజనాలు నిత్యావసర వస్తువులు సప్లై చేశారు. అలాగే 7,000 మాస్కులు, 6,000 శానిటైజర్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. కృష్ణునితో అనేక మరి పేదవారికి గొప్పలు పంచిపెట్టారు. మరి అన్నదానాలతో పాటు చదువుకున్న వారికి కూడా ఆర్థిక సహకారం అందిస్తూ మరి ఈ సేవా కార్యక్రమం ముందు తమ వచ్చే ఆదాయంలో మరి దాదాపు సగం పైగా ఇలా ఖర్చు పెడుతూ మంచి పేరు తెలుసుకుంటున్నారు. వాళ్ళు ఈరోజు ఈ పంచాంగం రిలీజ్ చేయడం ఎంతో ఆనందదాయకం. ఈ కార్యక్రమానికి కళా విఎస్ జనాధిపతి గారు రావడం, డాక్టర్ శ్రీనివాసాచార్య గారు, వీరు తెలంగాణ భాగ్యనగర్ అర్చక పురోహిత సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు. వీరు ఈ పురోహితుల నుంచి అనేక మరి కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వంతో అనేక సార్లు మీట్ అయ్యి అక్కడ రిప్రజెంట్ చేస్తూ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ని నిలబోకుండా వారు కోరికలు తీరుస్తూ ముందుకు సాగుతున్నారు. వారు మరి బడే సాబు గారు తెలుగు భాష చైతన్య సమితి అధ్యక్షులు, వారు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చారు. అట్లాగే వామన వాదిరాజ్ జోషి గారు ధర్మరాష్ట్ర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, వారు కూడా ఇటువంటి కార్యక్రమాలు లాస్ట్ వీక్ చేశారు. ఈ సంవత్సరం కూడా రోజులు చేయబోతున్నారు. మీ అందరికీ కవి సమ్మేళన పాల్గొనే కవులందరూ కూడా ఉగాది కవి చక్కగా వినిపించారు. చాలా మంది దాదాపు 20 మంది పైగా కవులు రావడం, తర్వాత ఇందాక డ్యాన్స్ చెప్పారు. కొంతమంది డ్యాన్స్ చేయడం ఉన్నారు, డ్యాన్స్ చేయాల్సింది. మరి మంచి కార్యక్రమాలు చేయాలి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు బడే సార్ గారి మాట్లాడుతున్నాం. అధ్యక్షత వహిస్తున్న పెద్దలు, ఈ కార్యక్రమానికి రూపకర్త అన్న, నా వెండింటి ఉండి నేను కార్యక్రమం చేసిన నేను ఉంటానని చెప్తున్న విఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొల్లం నవీన్ గారికి ప్రత్యేక అభినందనలు. ఈరోజు ఈ కార్యక్రమం రూపకర్త మిగతా పెద్దలు, ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఉన్న అన్న సురత్ వెంకటరమణ గారు, పిలిచిన వెంటనే ఉగాది మీద కవితా సమ్మేళనం ఉంటుందని చెప్పి వెంటనే చేసిన పెద్దలందరికీ కూడా కవులకు రచయితలకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. ఉగాది పండుగ ఏప్రిల్ 2వ తారీఖు అయితే మనం 19వ తారీఖు నుండి షురూ చేసుకున్నాం. భాగ్యనగరంలో ఎవరు కూడా ఎక్కడ ఉగాది పండుగ ఉగాది కార్యక్రమాలను ఎవరు నిర్వహించలేదు. అది కేవలం విజయనాథ ఫెస్టివల్ నుంచే ఫస్ట్ నిర్వహించడం అనేది అవుతుంది. ఆయన ఏం చేసినా ఒక చారిత్రాత్మకము, ఒక శాసనము, ఒక చరిత్ర అవుతుంది. విఎన్ఆర్ కొల్లం గారు ఏ కార్యక్రమం చేసినా కోవిడ్లో ఎంతో మందికి ఎన్నో కార్యక్రమాలు ఏం చేసినా అని కూడా చెప్పుకోరు. మొన్న కర్నూలు రాయలసీమ ప్రాంతంలో వర్షాలు పడి అనేకమైన ఇబ్బంది పడితే ఒక వారం రోజులు అక్కడ ఉండి తన సహాయ సహకారాలను అందించిన వ్యక్తి మన కొల్లం నవీన్ గారు. అట్లా ఈరోజు తెలుగు వారందరికీ కూడా పంచాంగం అనేది చాలా విశిష్టమైనది. ఎందుకంటే ఆ పంచాంగం చూస్తుంటే నేను మా ఇంట్లో మా తాతగారు పంచాంగం చెప్పేవారు. మాది గద్వాల జిల్లా కొట్టపల్లి మండలం రామాపురంలో. మా తాత ఆ ఊళ్ళో బాపన్న బ్రాహ్మణులు ఉన్నా కానీ మా తాత కూడా చెప్పేవాళ్ళు. ఉగాది పండుగ రోజు ఉదయమే, అంటే రేపు పండుగ అయితే సాయంత్రమే పెద్ద మనిషి మా తాత పేరు గోకార్ సార్, రేపు ఉగాది పండుగ ఉంది, మరి భూమి మనం ఆ రోజే స్టార్ట్ చేస్తాం అన్నమాట. భూమి చేల్లో అది దున్నడానికి కానీ పాయడానికి కానీ అది గుర్తుకొచ్చున్నాయి. ఎందుకంటే ఉత్తర దిక్కును స్టార్ట్ చేయాలా, దక్షిణ దిక్కు స్టార్ట్ చేయాలా, తూర్పు నుంచి స్టార్ట్ చేయాలా, పడవ నుంచి స్టార్ట్ చేయాలా. మా ఇంట్లో మనం ఉన్నాం, ఎవరి పేరు మీద బలం బాగుంది అనే వాళ్ళు వచ్చి సాయంత్రం నుండే వచ్చి పేరు వేయించుకొని పొద్దున్నే 5 గంటలకు పలానా తూర్పు దిక్కును పోయి తూర్పు వరుసల కల్లా ఒక 5 సార్లు వృత్తి వచ్చేసాయి, తర్వాత చూసుకొని చెప్పేవాడు అన్నమాట. ఆ పంచాంగం కోసం నేను కర్నూలుకి వెళ్ళేవాడిని. అప్పుడు గుప్త పంచాంగం, కాకినాడ వారి గంటల పంచాంగం కోసం నేను కర్నూలుకి వెళ్ళి
కొన్ని రోజుల్లో అక్కడ తిరగకపోతే వాళ్ళని వీళ్ళని పట్టుకొని తెచ్చుకొచ్చి మా నాన్నకు వారం రోజుల ముందే ఆ పంచాంగం ఇచ్చేవారు. వారం రోజుల నుంటే జాతర మొదలయ్యేది. ఇక ఆ ఉగాది రోజు అయితే 11 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు జనం జాతర. ఊళ్ళో వాళ్ళందరూ రూపాయి పావుల ఆకులు ఒక పేరు పెట్టి మా ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేర్ల యొక్క రాసులు, బలము, రాజపూజాలు, తర్వాత సున్నాలు ఉన్నాయా అన్నీ ఉన్నాయా అంటే పంచాంగం చూసాక నాకు మొత్తం ఆ చిన్న 10-25 సంవత్సరాల జ్ఞాపకం వస్తున్నాను. ఆ పంచాంగం ప్రతి తెలుగు వారి ఇంట్లో ఉంటుంది. ఆ రూపకర్త ఈరోజు వీఎన్ఆర్ వారు ముద్రించి సేవకు ప్రజలకు సేవగా ఉచితంగా పంపిణీ చేయడంలో అంత అందంగా ఉంది. కాబట్టి ఆ పంచాంగాన్ని తీసుకొచ్చినా కానీ నా చేతుల మీదుగా ఈరోజు రిలీజ్ చేసుకోవడం అనేది నేను ఎంతో జన్మ కోరుకుంటాం అని చెప్పి ఆలోచిస్తున్నాను. నేను పూర్వజన్మ పూర్వం చేసుకున్న ఆనందంతో ఈ పంచాంగం అందరూ రాస్తారు చేస్తారు, కానీ రిలీజ్ చేయడం అనేది అందులో భాగస్వామ్యం కావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు చేస్తున్నా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నడిపిస్తున్న నవీన్ వన్ గారికి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు నడుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞతలు. జై హింద్. ఈరోజు నిర్వహించేటువంటి వీఎన్ఆర్ ట్రస్ట్ వారు పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దానికి అనుసంధానంగా వివిధ కవులతో పరిశ్రమ పెట్టడం అనేది ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. దానికి మేము రావడం అనేది ఇంకా మరొక అవకాశంగా భావిస్తున్నాను. ముందుగా సమాజంలో ఉన్నటువంటి పెద్దలందరికీ, సమాజంలో ఉన్నటువంటి కవులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలను కూడా తెలియజేస్తున్నాను. ప్రధానంగా చెప్పినట్టుగా మన తెలంగాణలో అనుకోండి, తెలుగు రాష్ట్రాలు అనుకోండి, అనేక రకాలైనటువంటి ట్రస్టులు చాలా ఉన్నాయి. అందులో కొన్ని మాత్రమే ఎన్ని ఉన్నా అందులో కొన్ని వికసించేటివి, కొన్ని పనికొచ్చేవి పనికిరాని అని అంటారు కదా. ఆ విధంగా ఈ ట్రస్ట్ అనేది దాదాపు నేను 4 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. దానికి ఇంకా ముందు అనేదంటే ఎప్పుడైతే మనకి కరోనా అనేది స్టార్ట్ అయిందో అప్పుడు వెలుగులోకి వచ్చింది అనుకున్నాను. ఇది దాదాపు 2012 అనుకుంటా ఇది రిజిస్ట్రేషన్ చేసింది. నాకు తెలిసి మాత్రం 2000 దాదాపు 3 సంవత్సరాల క్రితం కరోనా అనేది స్టార్ట్ కావడంతో వారు వెలుగులోకి వచ్చారు. అంత ముందు ఉన్నారు, కానీ మాకు తెలిసినటువంటి వెలుగు మాత్రం అది అందరికీ ఉపయోగపడేది. దాదాపు ఎంతమంది ఉన్నా ఎన్ని ఉన్నా కానీ అన్నీ కోల్పోయే విధంగా ఉన్నాం మనం కరోనా కాలంలో. దాన్ని వారు ఏ విధంగా ఎక్కడెక్కడ జరుగుతుంది, ఏ ప్రజలకు ఎలాంటి కష్టం వస్తుంది అనే దాన్ని చూసుకొని ఆయా ప్రదేశాలకు వెళ్ళి వారితో ఉన్నటువంటి మిత్రులందరూ కలిసి వారికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కావాలని దాన్ని వారు పూర్తిగా లోతుగా తెచ్చుకొని అటువంటి సహాయ సహకారాలు చేయడం అనేది చాలా గొప్పనైనటువంటి విషయం. ఇక ముందు కూడా మీరు ఇటువంటి ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలని వారందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా సహాయ సహకారాలు కూడా వారికి వెన్నంటి ఉంటాయని, వారు ఎప్పుడైనా ఏదైనా సహాయం కావాలని అనుకున్నా మేము వారికి అండగా తోడు నీడగా ఉంటామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఇకపోతే మొదటిగా చెప్పినటువంటి ఒక కవయిత్రి గారు చెప్పారు, తెలుగు చచ్చిపోతుంది అనేవారి. మీలాంటి కవులు కవయిత్రులు ఉన్నంత కాలము తెలుగులాగా తెలుగు ఇదే విధంగా ఉంటుందని మరొకసారి మా భాగ్యనగర అర్చక పురోహిత సంఘం ద్వారా తెలియజేస్తూ, మరొకసారి భాగ్యనగర పురోహిత సంఘం ద్వారా మరియు ట్రస్ట్ అన్నగారి ట్రస్ట్ ద్వారా కూడా మీకు అనేక మంగళాశాసనాలు తెలియజేస్తున్నాము. మీరు ఇదే విధంగా ఈ కవి సమ్మేళనాలు ఇంకా ఎన్నెన్నో చేయాలని, ఆ తెలుగు వెలుగును ఇంకా వెలుగులోకి తీసుకురావాలని భావిస్తూ మీ అందరి తరఫున మనందరి తరఫున కూడా వారికి ట్రస్ట్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారికి మేము ఎప్పుడు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, వారు వెళ్ళ ఏది కావాలంటే అది మా ద్వారా
తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలోని మా యొక్క సంఘాలు అన్నీ ఉన్నాయి కాబట్టి వారు ఎప్పుడు ఏదైనా మా యొక్క సహకారాలు ఉంటాయని ఈ సభావేదికగా తెలియజేస్తుంది. సభాయ నమః. అందరికీ నమస్కారం. విఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అంటే మన తెలుగులో తీసుకునేది ధార్మికమైన చారిటబుల్ అనేది ధార్మికమైన ట్రస్ట్ అనేది నమ్మకం. ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టారు 100%. ఎందుకంటే మొదటి నుంచి నేను ప్రోగ్రాం చూస్తున్నాను. నేను ఒక ధర్మరక్షణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ని. సేవ అనేది ఎలా ఉంటుంది అనేది వీరి ద్వారా నాకు కూడా ఒక చెప్పుకోదగ్గది. ఎందుకంటే చాలా అందరికీ నాట్యపరంగా కావచ్చు, కౌలపరంగా కావచ్చు, ప్రతి ఒక్క రకంగా వారు అందరినీ ప్రోత్సహించారు. 100% పెద్దవారు సీనన్న గారు అన్నట్టుగా తప్పకుండా ఎల్లవేళ మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. మీరు చేస్తున్న ఒక కృషి పట్టుదల చాలా అమోఘమైనది, చెప్పుకోదగ్గది. ఇలాంటిది ఎల్లవేళ ఆ అమ్మవారి యొక్క సంపూర్ణ కృపాకటాక్షలు ఎల్లవేళ ఉంటాయని మనస వాచ ఈ సభ ద్వారా నేను కోరుకుంటున్నాను. విఎన్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ వల్ల నవీన్ గారు తమ యొక్క అమూల్యమైన సందేశం ఇస్తారు. వారి యొక్క అమూల్యమైన సందేశం తర్వాత యూనిసెఫ్ స్కూల్ విద్యార్థిని చిరంజీవి హాసని దశావతారం నృత్యులు కార్యక్రమం కూడా ఉంటుంది. అనంతరం పౌరులకు సన్మాన కార్యక్రమంతో మన సౌకర్యం ఇప్పుడు నవీన్ గారి యొక్క సందేశం. అందరికీ నమస్కారం. ముందుగా ఒక SMS-తోనో లేకపోతే వాట్సాప్తోనో మీ అందరినీ ఇదే చేస్తే ఎంతమంది వచ్చారు, చాలా థ్యాంక్స్ అండి. నేను చేసిన సర్వీసెస్ గురించి చెప్పండి. ఇది విఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అంటే వల్లం నాగేశ్వరరావు మా నాన్నగారు. ఆయన హెచ్ఎల్లో పనిచేస్తూ 1972 నుంచి కూడా రంగస్థల కళాకారుడు. ఆయన 1000 పైన నాటకాలు వేశారు. అంటే అప్పట్లో ఉన్న భారతి గారు కానీ, ఉత్తరప్రసాద్ గారు కానీ, తర్వాత అర్జున్ ఉత్తరప్రసాద్ గారు కానీ, భారతి శ్రీకొత్తలు వాళ్ళందరూ చాలా వేశారు. ఆయనకి ఆ రంగస్థలం చాలా మంచి పేరు తెచ్చింది. ఎక్కడికి వెళ్ళినా వల్ల నాగేశ్వరరావు గారు అంటే వాళ్ళ డాడీ గుర్తుంటుంది. నాకు ఇంకా ఎక్కడంటే అమలాపురం చేసినప్పుడు ఒక కాంపిటీషన్లో ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. వచ్చినా కూడా ఆ నాట్యం కంప్లీట్ చేసాకే ఆయన మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళారు. సో ఆయన కళారంగానికి అంత డెడికేట్ చేశారు. నాకు ఒకటే కోరుకునేది, ఆయన చనిపోయి కూడా ఆయన పేరు ఎప్పుడు అలా ఉండాలి. ఒక కొడుకుగా నేను ఆయన పేరు చెడగొట్టమైనా కూడా ఆయన పేరు కాపాడాలని ఉండాలనే ఉద్దేశంతోనే వల్లం నాగేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టాను. ఈ చారిటబుల్ ట్రస్ట్ మేము 2012 నుంచి చేస్తున్నాం. 2012 నుంచి లాస్ట్ ఒక 6 months వరకు ముందు వరకు కూడా ఎవరి దగ్గర ఎప్పుడూ చేంజ్ కావట్లేదు. కాకపోతే అందరిలాగే కరోనా నాకు కూడా చాలా ఎఫెక్ట్ చేసింది. నేను చేసిన సర్వీసెసే మళ్ళీ నన్ను మీ ముందుకు వెళ్తుంది. ఎలా అంటే చెప్తున్నాను, మేము కరోనా టైంలో నేను, మా బాబు, మా మిస్సెస్, మా పాప డైలీ కంపల్సరీగా 300 to 400 members భోజనం సప్లై చేశారు. అప్పుడు వరకు నాకు రాలేదు కరోనా. ఆ 3 months కూడా ఢిల్లీ వెళ్ళి వచ్చాము. అక్కడ నైట్ మార్నింగ్ వెళ్ళాము, ఈవినింగ్ వచ్చాము. కరోనా టైం అయింది. ఇంకా రాగానే డాక్టర్స్ ఏంటంటే నార్మల్ ఫీవర్ అని చెప్పేసి అన్నారు. అక్కడ నేను కొంచెం అశ్రద్ధ చేశాను. దాని తర్వాత చాలా సీవియర్ అయితే ఎస్ఐలో జాయిన్ చేశారు. డాక్టర్స్ బతకనని చెప్తున్నారు, 80% లంగ్స్ డ్యామేజ్ అయ్యి చెప్తున్నారు. ఓన్లీ మీ అందరు నేను చేసిన మంచి పనులే నా ఈరోజు కాపాడేది. నేను చెప్పేదంటే ఏదైనా మనం ప్రార్థన మనం మంచి పని చేస్తే ఆ దేవుడు మనకి ఏదో ఒక రూపాన మనం కాపాడుతాడు. ఈ ఇంతమంది మూలం ఇంకొక చెప్పాలనుకుంటున్నాను. నేను సంపాదించింది ఏం లేదు. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నా హాస్పిటల్ బిల్ కట్టలేని పొజిషన్లో నేను ఈరోజు గర్వంగా చెప్పగలుగుతాను. నా ఫ్రెండ్స్, నేను చదువుకున్న క్లాస్మేట్స్, తర్వాత నాతో పాటు పనిచేసిన నా కొలీగ్స్, వీళ్ళందరూ అలాగే మా చుట్టాలు కొంతమంది
అంటే చాలా మంది ఏమన్నారంటే నేను కార్యక్రమాలు చేస్తున్నాను, నీ దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి, ఆయన ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెడుతున్నాడు నాకు అనుకున్నారు. బట్ నా హాస్పిటల్ బిల్లు అంతా కట్టించి కూడా నా ఫ్రెండ్స్ వాళ్ళే నేను ఈరోజు నేను ముందున్నాను. అందుకే ఈ సభపూర్వకంగా నా ఫ్రెండ్స్ అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా వారికి నాకు పాదాభివందనం కలిగిస్తాను. సో ఇప్పుడు కాఫీ డ్యాన్స్తో మనకు కార్యక్రమం Thank you.
అస్మద్గురుభ్యో నమః. ఈరోజు విఎన్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగినటువంటి డాక్టర్ నవీన్ వల్లం గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి త్యాగరాయ గాన సభలో జరిగినటువంటి ఈ తెలంగాణ పంచాంగ ఆవిష్కరణకి మమ్మల్ని ఆహ్వానించడం శుభసూచకంగా భావిస్తూ మొదటగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం కొత్త అందాలతో అందరూ కూడా శుభసూచకంగా ఉండాలని మా భాగ్యనగర అర్చక పురోహిత సంఘం తెలంగాణ రాష్ట్రం నుంచి అందరినీ వేడుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కవులందరినీ కూడా పిలిచి డాక్టర్ నవీన్ గారు వల్లం నవీన్ గారు కవి సమ్మేళనాన్ని కూడా చేయించడం ఎంతో గొప్ప శుభసూచకం. తెలుగు భాషను తెలుగు పాండిత్యాన్ని వారు ఒక వేదికగా తీసుకొస్తున్నారు. వారికి మరియు తెలుగు భాషా పండితులకి ఈరోజు ఇక్కడికి వచ్చి వారి యొక్క భాషా సంస్కృతిని చేసినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక తెలుగు భాష ఎక్కడ చనిపోలేదని తెలుగు భాష ఇంకా అభివృద్ధిలోకి వస్తుందని ఆశిస్తూ తెలుగు భాషా పండితులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. విఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వారు చేస్తున్నటువంటి మహా కృషి చాలా అమోఘమైనది. ఈరోజు కనుల విందుగా ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా కొనసాగింది. ఇలాంటి ఒక కార్యక్రమానికి మమ్మలను అనగా ధర్మరక్షణ చారిటబుల్ ట్రస్టు చైర్మన్గా నన్ను పిలవడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా వారు దినదిన అభివృద్ధితో పాటు వారు చేసినటువంటి సేవ చాలా అమోఘమైనవి. అదేవిధంగా వారు ఎన్నో సేవలు చేయాలని మనసా వాచ ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు సిస్టర్ సత్యరాజేష్, గోదావరి రచయితల సంఘం అధ్యక్షుడిని, అమలాపురం. ఈరోజు త్యాగరాయ గాన సభలో ప్రపంచ రికార్డు గాంచినటువంటి ఈ నిరంతర సాహితీ స్రవంతిని ఉరుతులోగిస్తున్నటువంటి ఈ త్యాగరాయ గాన సభలో విఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ ఉగాది కవి సమ్మేళనం, ఉగాది గ్రంథావిష్కరణ, పంచాంగావిష్కరణలో నన్ను కూడా ఒక ఆత్మీయునిగా పిలిచినందుకు విఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అయినటువంటి నవీన్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే ఈ శుభకృతనామ సంవత్సరంలో అందరికీ కూడా వర్ణ విచక్షణ లేకుండా, జాతి కులమత వైరం లేకుండా అందరికీ కూడా, దేశ ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలు, ఆరోగ్యాలు అందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మీ సత్యరాజేష్. సాహితీ మిత్రులందరికీ కూడా శుభ సాయంత్రము. ఈరోజు మన త్యాగరాయ గాన సభలో శుభకృతనామ సంవత్సరం సందర్భంగా ఉగాది కవి సమ్మేళనాన్ని విఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వారి యొక్క ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనాన్ని నిర్వహించినారు. మనందరికీ కూడా తెలుగు లోగిలలో ఉగాది పర్వదినం అంటే ఎంతో విశేషమైనది. ఆ యొక్క ఉగాది పర్వదినంలో కోయిలమ్మ కూతులు ఏ విధంగా అయితే కమ్మధనాన్ని ఇస్తాయో, ఉగాది యొక్క పచ్చడి యొక్క షడ్రుచులు ఏ విధంగా అయితే మనకు బలాన్ని చేకూరుస్తాయో, అటువంటి అక్షర కవితాజరిని ఈరోజు త్యాగరాయ గాన సభలో కవులందరూ కూడా చక్కగా గానం చేసినారు. దాంతోపాటుగా మరియు ఈరోజు పంచాంగాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. రామకృష్ణ సిద్ధాంతి గారు రాసినటువంటి సూర్య సిద్ధాంత పంచాంగాన్ని ఈరోజు విఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా పెద్దలు గట్టు సింహాచార్యులు గారు మరియు వెంకరెడ్డి గారు మరియు అమరవాది జోషి గారు, పొల్ల నవీన్ గారు చేతుల మీదుగా తెలుగు భాషా చైతన్య సమితి అధ్యక్షులు బడేసాబు గారి యొక్క నేతృత్వంలో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో కూడా సాహితీ కార్యక్రమాలు నిత్యం విరాజిల్లుతున్నాయి. అటువంటి సాహితీ కార్యక్రమంలో మమ్మల్ని అందరికీ కూడా భాగస్వాములు చేసినందుకు విఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వారికి కూడా మా హృదయపూర్వక నమస్సులు తెలియజేసుకుంటున్నాం. ఈ ఉగాది సంవత్సరం శుభకృతనామ సంవత్సరం అందరికీ కూడా శుభాలు కలగజేయాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ అందరికీ సర్వేజన సుఖినో భవంతు. ఈరోజు త్యాగరాయ గాన సభలో విఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వల్లం నవీన్ గారి ఆధ్వర్యంలో ఉగాది పండుగకు అందరూ కూడా ఎదురు చూస్తున్నప్పుడు తిథి వార నక్షత్ర పంచాంగాన్ని ఆవిష్కరణ జరిగింది. ఈ పంచాంగ ఆవిష్కరణకి విచ్చేసిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ పంచాంగ ఆవిష్కరణతో పాటు సుమారుగా ఒక 25 మంది ఉగాది కవితా సమ్మేళనం జరిగింది.
ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలుపుతూ నా పేరు పి బడేసాబ్, తెలుగు భాషా చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు. అందరికీ నమస్కారం. నా పేరు నవీన్, విఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్. విఎన్ఆర్ అంటే వల్లం నాగేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్. ఇది 2012లో స్థాపించాము. గత 12 ఏళ్ళుగా మేము ఎప్పుడు కూడా ఒకరి దగ్గర చేచాచి ఎవరిని ఏం అడగలేదు. మా సొంత నిధులతో ఈ చాలా కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. అలానే మొన్న 8వ తారీఖు ఉమెన్స్ డే రోజు 100 days ఫుడ్ నీడీ వాళ్ళకి మనం సప్లై చేస్తున్నాం, మిడ్ డే మీల్స్. సో ఈ కార్యక్రమం ఇప్పుడు దాకా ఈరోజు 12th డే. ఇంకోటి ఏంటంటే ఈరోజు మనం పంచాంగం బుక్ ఆవిష్కరణ జరగడం జరిగింది ఈ త్యాగరాయ గానసభ మినీ హాల్లో. చాలా రంగరంగ వైభవంగా కవుల మధ్య ఉగాది మీద కవులందరూ బాగా బ్రహ్మాండంగా చెప్పారు. అలానే వాళ్ళందరూ ఆశీస్సులు మా మీద ఉండాలని, మళ్ళీ ఇంకెన్నో మరి సేవలు ఇంకెక్కువ మేము చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలనుకుంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి.